నిఖిల్ సిద్ధార్థ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ కార్తికేయ 3. అయితే నిఖిల్ సిద్ధార్థ గారు ఈ కార్తికేయ 3 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ స్పై. అయితే స్పై మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే స్పై మూవీ రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే నిఖిల్ సిద్ధార్థ గారు స్పై మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కార్తికేయ 3 మూవీతో మన ముందుకు వస్తున్నారు నిఖిల్ సిద్ధార్థ గారు. చూడాలి నిఖిల్ సిద్ధార్థ గారికి ఈ కార్తికేయ 3 మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ కార్తికేయ 3 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే నిఖిల్ సిద్ధార్థ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ కార్తికేయ 3 మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు నిఖిల్ సిద్ధార్థ గారు. చూడాలి నిఖిల్ సిద్ధార్థ గారికి ఈ కార్తికేయ 3 మూవీతో ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ కార్తికేయ 3 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కార్తికేయ 3 మూవీని డైరెక్ట్ చేస్తుంది చందు మొండేటి. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే కార్తికేయ 3 మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు అనుపమ గారు. అయితే అనుపమ గారు ఈ కార్తికేయ 3 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ డ్రాగన్. అయితే ఈ డ్రాగన్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే డ్రాగన్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే డ్రాగన్ మూవీతో అనుపమ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే అనుపమ గారు డ్రాగన్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కార్తికేయ 3 మూవీలో యాక్ట్ చేస్తున్నారు అనుపమ గారు. చూడాలి అనుపమ గారికి ఈ కార్తికేయ 3 మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ కార్తికేయ 3 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే అనుపమ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ కార్తికేయ 3 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ కార్తికేయ 3 మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్ వస్తాయి అని అంటున్నారు అనుపమ గారు. చూడాలి కార్తికేయ 3 మూవీ రిలీజ్ తర్వాత అనుపమ గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్ వస్తాయా రావా అనేది మనం ఈ కార్తికేయ 3 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కార్తికేయ 3 మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ కార్తికేయ 3 మూవీ కార్తికేయ 2 మూవీ కన్నా చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ఈ కార్తికేయ 3 మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ ఇయర్ ఎండింగ్లో స్టార్ట్ చేసి కార్తికేయ 3 మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి కార్తికేయ 3 మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే కార్తికేయ 3 మూవీతో నిఖిల్ సిద్ధార్థ గారికి ఇంకా అనుపమ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ కార్తికేయ 3 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.